ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. ఇదే కాదు, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి గాంధీ భవన్కి వచ్చిండ్రు. అక్కడి సమావేశంలో వారు ఒక మాట ఇచ్చారు, ఇక నా జీవితంలో ఎలాంటి ఆశయాలు లేవు, నా జీవిత ఆశయం రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిని చెయ్యడము అని చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కరెక్షన్ చేయాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అటు ఇటుగా ఉంటే, ఎందుకంటే వారు మాట్లాడేదైనా మాట్లాడిన దాన్ని నిక్షిప్తం చేయడంలో ఉండవల్లి గారు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు అండగా ఉండేది. అందుకే నాకు తెలిసి అదే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక. ఆ చివరి కోరిక నేను వైఎస్ షర్మిల గారు, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, రఘువీరారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరం రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు విశ్రమించబోము. వారి లక్ష్యమైన ప్రాణహిత చేవెళ్లను పూర్తి చేయడం మా బాధ్యత, వారి లక్ష్యమైన ఎస్ఎల్బీసీని పూర్తి చేసే బాధ్యత మా బాధ్యత. వారి చివరి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేయాలనుకున్నాడో అది పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మీ అందరి సహకారం ఉండాలి. మీరందరూ అండగా నిలబడితే ఇది అసాధ్యమైన కోరిక కాదు. అసాధ్యమైన ఉచిత కరెంటును రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు, రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసి చూపించారు, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి చూపించారు, మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు చేసి చూపించండు. వారు మరణానంతరం కూడా 16 సంవత్సరాలైన వైఎస్ఆర్ అంటే నిన్ననో మన్ననో మేము కలిసినట్టు జ్ఞాపకాలు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా 2009లో అసెంబ్లీలో ప్రతిపక్షం నుంచి బడ్జెట్ మీద నేనే ఇనిషియేట్ చేసిన మొదటి ఎమ్మెల్యేగా చర్చను. ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటుంది, వెతకండి. 2007లో శాసనమండలిలో వారితో సంవాదానికి దిగేది. పర్టికులర్గా 2009 బడ్జెట్ సెషన్స్లో ఎట్టయినా రాజశేఖర రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి, రాజశేఖర రెడ్డి గారితో వాదనలో నిలబడాలి అని రాత్రి మొత్తం బడ్జెట్ మీద చదువుకొని ఉదయం ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఇంట్లో నుంచి సరాసరి శాసనసభకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ముందు నిలబడి 53-54 నిమిషాలు బడ్జెట్ మీద మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యే కదా అని రాజశేఖర రెడ్డి గారు తీసి పడేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి నిలబడి నేను మాట్లాడిన ప్రతి మాటకు, నేను చేసిన ప్రతి విమర్శకు ముఖ్యమంత్రిగా వారు సమాధానం చెప్పి ప్రోత్సహించిండు. తర్వాత కలిసినప్పుడు కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్లకు అవకాశం ఇవ్వాలి, మేము సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించిన వాళ్ళం అవుతామని నేను కలిసినప్పుడు వైఎస్ఆర్ గారు చెప్పిండ్రు. అందుకే ఈనాటికి శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడితే నేను లేచి సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, మొదటిసారిగా 2009లో శాసనసభలో బడ్జెట్ మీద నేను లేవనెత్తిన అంశాలు రాజశేఖర రెడ్డి గారు వివరించిన తీరు రాజకీయాల పట్ల ఒక నమ్మకం, విశ్వాసం కలిగించింది. అలాంటి రాజకీయాలు రావాలి. ఎవరికైనా అధికారం వస్తే అహంకారం వస్తుంది, అహంకారంతో పాటు ఆలోచనలు మారుతాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అహంకారం కాదు, ఆలోచనతో ప్రజలు ఏమి ఆశిస్తున్నారో, ప్రతిపక్షాలు ఏమి సూచన చేస్తున్నాయో